మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది. అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారు? ఆశీర్వాదం కోసమేనా లేకపోతే ఏమైనా పొలిటికల్ యాంగిల్ ఉన్నది? ఒకసారి తెలుసుకునే ప్రశ్న అన్న, ఇప్పుడు కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే మీ మొక్కుకు కారణంగానే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. గతం లోపల ఎంపీగా గెలిచిన తర్వాత కూడా పాదయాత్ర చేశారు. ఎందుకు అంటే స్వతహా మీరు కొండగట్టు ఆంజనేయ భక్తుడు. మేము గత ఎన్నికలు కూడా గెలిచినప్పుడు మేము పాదయాత్ర చేస్తాం. మేము మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మేము అంజన మొక్కున్నాం, ఆ తండ్రిని మొక్కున్నాం. మేము కరీంనగర్లో మేయర్ గెలిస్తే అత్యధిక స్థానాలు గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పాదయాత్రగా మీ దగ్గరికి వస్తాము, మొక్కు తీసుకుంటామని చెప్పి స్వామివారి ఆశీర్వాదాన్ని కోరుకున్నాం. కాబట్టి స్వామివారి ఆశీర్వాదంతో, ఆ తల్లి ఆశీర్వాదంతో, మోడీ గారి యొక్క నేతృత్వంలో, నితిన్ నబీన్ గారి యొక్క నాయకత్వంలో, రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ భారీ విజయాన్ని తీసుకున్నాం. కాబట్టి వాళ్ళ మొక్కు తీసుకోవడం మాత్రమే ఇలా యాత్రకు వెళ్తున్నాం. ఈ యాత్రలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లతో పాటు ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా స్వాగతం పలికారు. ఉదయం లేస్తే జై బోలో హనుమానికి అని నినాదాలు చేసేటువంటి బండి సంజయ్ గత 5 ఏళ్ల ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల, ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి సమయం లోపల కొండగట్టు వేములవాడ దేవస్థానానికి అభివృద్ధికి ఏం నిధులు తీసుకురాలేదని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. వాళ్ళ విమర్శలు పట్టించుకోము. అధికారంలో మేము లేము. పోయినసారి 10 సంవత్సరాల కాకుండా బీఆర్ఎస్ పార్టీ నేను ఎంపీగా గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద టెంపుల్ కారిడార్ పట్టుకొస్తామని చెప్పి నిధులు తీసుకొస్తామని చెప్తే కనీసం అప్రూవల్ ఇవ్వలే. కేసీఆర్ ఇస్తాను ఒక్క పైసా ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. మొక్కున్నాడు. ఇవాళ మొక్కులు తీసుకోకుండా కొండగట్టు వంజనను, వేములవాడ రాజనను, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసి ఇలా కేసీఆర్ వేయండి కాబట్టి అందుకే ఇలా ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఇవాళ ఇక్కడ మేము అధికారం లేము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరాలు అభివృద్ధి చేస్తాం. మేము అన్ని సౌకర్యాలతో. తెలంగాణ నాయకులు ఎక్కడ కూడా కొండగట్టు అభివృద్ధి పట్టించుకోలేదు. పక్కపంటి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించారని అంటే ఇది ఒక రకంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ విఫలమని అనుకోవచ్చా? అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి నిధులు వచ్చినాయి. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. వచ్చినాక కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, ఇల్లందకుంట అన్ని దేవస్థానాలను అభివృద్ధి చేస్తాం. పక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వమే ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. తుంగతుర్తి ఎమ్మెల్యే మీద ఇంతకుముందు మీరు ఘాటు వ్యాఖ్యలు చేశారు, అంటే ఏంటిది ఆ కారణం? మీ బిగ్ టీవీలో చూపెట్టారు. నిన్న ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. అలా ఒక శాసనసభ్యుడు అందరి ఓటుతో గెలిచిన ఒక వ్యక్తి మూర్ఖత్వం, చిల్లర ఆలోచనలతోని, చిల్లర బుద్ధులతోని, చిల్లర వ్యాఖ్యలు చేస్తే వేదిక మీద నాయకులు చప్పట్లు కొట్టడము, రాక్షసాలను మొదలడం ఎంతవరకు కరెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సంగతి చూస్తాం. ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తుంగతుర్తిలోని డిపాజిట్ వస్తా చూడు ఈసారి. అంటే ఇప్పుడు ఈ బండి సంజయ్ చేపట్టినటువంటి ఆశీర్వాద యాత్ర కనుక రానున్న రోజు లోపల పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉండబోతుందా? ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ ఇప్పుడు ఏం లేవు. కాబట్టి మేము మొక్కు తీసుకుంటే ఇలా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. దాన్ని చూసి ఎవరిలోకి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ పట్టించుకోము. మేము మొక్కున్నాం, ఆ మొక్కు తీసుకుంటాం. పక్క రానున్న రోజుల లోపల కొండగట్టు వేములవాడకు మీ ఎంపీ దగ్గర నిధులు కేటాయించేటువంటి అవకాశం అప్పుడు మా ప్రభుత్వం వచ్చాక పక్క నిధులు తీసుకొస్తాం. కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తాం. ఇది ముఖ్యంగా ఏదైతే కొండగట్టు ఆశీర్వాద యాత్ర కేవలం ఇది ఆశీర్వాద గతం లోపల మొక్కుకున్నటువంటి కారణంగానే ఆశీర్వాద యాత్ర చేస్తున్నాము. కొండగట్టు మొక్కు చెల్లించుకోవడము అయితే ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక ఎలాంటి పొలిటికల్ యాత్ర కాదు ఇది అని చెప్పి అయితే బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే ఏవైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపల తుంగతుర్తి ఎమ్మెల్యే అంతు చూస్తాము, అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాము అని చెప్పి అయితే బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే బండి సంజయ్ పాదయాత్ర పెద్ద ఎత్తున కూడా కొండగట్ట వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి.